ఫోటో తీసినాం. రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లు అక్షరాల 3,24,234 కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు కేవలం 12,511 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే గత వార్షిక బడ్జెట్లో 3,04,000 కోట్ల పైచిలుకు బడ్జెట్లో కూడా గత వార్షిక బడ్జెట్లో 11,450 కోట్లు కేటాయించి అందులో కేవలం 2,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అంటే అది రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా వీళ్ళు బడ్జెట్ కేటాయింపు కేవలం అంకెల గారడి మాత్రమే, ఒరిజినల్ బడ్జెట్ కేటాయించడం లేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తున్నారు తప్ప అభివృద్ధి శూన్యం. మరి 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు బీసీ ప్రెసిడెంట్ హోదాలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అంటే మేము అధికారంలోకి వస్తే బీసీలకు బడ్జెట్ కేటాయింపుతో పాటు ప్రతి వార్షిక బడ్జెట్లో అదనంగా 20,000 కోట్లు కేటాయిస్తాం. 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయించి బీసీల సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఇప్పటికీ 3 వార్షిక బడ్జెట్లు అయినాయి, ఎక్కడ ₹1 అదనంగా కేటాయించలేదు. ఈ వార్షిక బడ్జెట్లో కూడా పాత పద్ధతిని అనుసరించారు, బీసీలను విస్మరించారు. అంటే ఆ లెక్కన చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 60,000 కోట్ల బాకీ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్తో పాటు 60,000 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించాలని, 8,000 కోట్లు బకాయి ఉన్న ఫీజు రింబర్స్మెంట్ ఉపకార వేతనాలను విడుదల చేయాలి. బీసీ బాలుర కళాశాల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. 90% బీసీ గురుకులాలకు ఎక్కడ కూడా సొంత భవనాలు లేవు, 90%. కాబట్టి సొంత భవనాలు నిర్మించి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాతీయ సేన తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి బడ్జెట్ను ఖచ్చితంగా సంపూర్ణంగా ఈసారి అయినా బీసీలకు కేటాయించిన బడ్జెట్ను సంపూర్ణంగా ఖర్చు పెట్టాలి. అలాగే బీసీ సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, వైద్య శాఖ, విద్యాశాఖకు కూడా ప్రభుత్వం తక్కువ బడ్జెట్ కేటాయించింది. ఈ 4 శాఖలు కూడా ఈ రాష్ట్రంలో కీలక శాఖలు. ఈ కీలక శాఖల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో మరోసారి పునరాలోచన చేసి బడ్జెట్ పెంచేందుకు ఆలోచన చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాము.